మా అయ్య కాదు ఒక్క ముద్ద తిను అని గౌరవం చేసి తినిపిస్తారు. కన్న కష్టాలు పడి పిల్లల్ని జాది చదువులు చెప్పించి పెండ్లిలు చేసి వాళ్ళ అవసరాలను తీరిస్తే ఆఖరికి ఒక్క పూట తిండి కోసం కొడుకుల దగ్గర అడుక్కునే పరిస్థితి. పిల్లలు చూడక అనాథలైతున్న అమ్మనాయనలు ఎందరో ఉన్నారు దేశంలో. చేతనన్న కాడికి వేసుకొని తింటున్నారు, లేదంటే వృద్ధాశ్రమాలకు పోతున్నారు. కానీ అందరు అట్లనే ఊకోరుల్లో. కన్నోళ్లకు తిండి పెట్టని కొడుకు తిక్క కుదిరింది పో. కొడుకుకిచ్చిన ఎకరం 3 గుంటల భూమి మళ్ళా తండ్రి పేరు మీద పట్టా అయ్యింది. మెదక్ జిల్లా రేగోడ్ల గీ కాకకు 2 కొడుకులుండేనట. పెద్ద కొడుకు పానం మంచిగా లేక జీవిడిస్తే ఉన్న ఎకరం 3 గుంటల భూమి చిన్న కొడుకు భార్య పేరు మీద చేసిండట. పెద్ద మనిషికి ఇప్పుడు 77 ఏండ్లు, ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. కానీ గీ వయసులా కొడుకు తిండి పెడతలేడట. ఖర్చులకు పైసలు అడిగినా కాదన్నాడట. మీరికెళ్లి భూమి అమ్ముకుందామని చూసిండట. ఇంత కొన్నావని ఏడాది కింద ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చిండట, నా భూమి నాకు వాపస్ ఇప్పిర్రని. ఆనాడు నుంచి విచారణ జరిపిన తర్వాత అన్ని విధాల క్షుణ్ణంగా పరిశీలించి నాకు ఆర్డరు ఇవ్వడం జరిగింది. గదన్నట్టు సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కొడుకులకు వంచిన ఆస్తులు మళ్ళా వాపస్ తీసుకునే ఛాన్స్ ఉంది. కన్నోళ్ళని చూడనోళ్ళు జరగి ముచ్చట చూసుకోండి మరి. అయినా తల్లిదండ్రులు సుత మొత్తం పిల్లలకే వంచకుండా కొంత మీ కోసం కూడా పెట్టుకుంటే మంచిది.